హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ నేనైతే ఈరోజు రియాద్ నుంచి దుబాయ్కి అయితే వెళ్ళిపోబోతున్నాను అనమాట. నా ఫ్లైట్ అయితే రియాద్లో అనమాట. కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను అనమాట. బిఫోర్ 3 hours అయితే నేను వచ్చేసి రెడీగా ఉన్నాను. ఇంకా బ్యాగ్ చెక్ ఇన్ చేసేసి అంత ఇమిగ్రేషన్ అంత ప్రాసెస్ అయిపోయింది. అండ్ నా ఫ్లైట్ అయితే ఎమిరేట్స్ అనమాట. ఇది నా ఫ్లైట్ టికెట్. అండ్ నేనైతే ఇంకా స్టార్ట్ అయిపోయాను. అండ్ ఇక్కడ ఏంటంటే బోర్డింగ్ స్టార్ట్ అవ్వక ముందు వీళ్ళు ఇట్లా బస్లో ఫ్లైట్ దగ్గర మనకి ఎక్కించడానికి అయితే ఇట్లా ఈ బస్సెస్ లో అరేంజ్ చేశారనమాట. సో నాది కనెక్టింగ్ ఫ్లైట్. నేను ఇండియాకి వస్తున్నాను. దుబాయ్ టు రియాద్ నుంచి దుబాయ్ టు బెంగళూరుకి అయితే వెళ్ళిపోబోతున్నాను. నేను ఒక్కటే అనమాట జర్నీ చేసింది అయితే. అండ్ చెక్ ఇన్ అయితే అయిపోయింది. బోర్డింగ్ స్టార్ట్ అయిపోయేసి నా ప్లేస్ లో నేను కూర్చున్నాను అనమాట. ఒక్కసారి నేను మీకు చూపిస్తున్నాను. అంటే నాదేంటంటే ఎగ్జాక్ట్ బిజినెస్ క్లాస్ కి 2 సీట్స్ వెనకే అనమాట. చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది కదా, అది ఎకనామీ అనమాట. స్టార్టింగ్ లోనే నేను కూర్చున్నాను. ఎప్పుడు నేను ఫ్రంట్ సీట్సే బుక్ చేసుకుంటా, నాకు ఇంకా ఆ ఫ్లయింగ్ సిక్నెస్ లేకుండా అంతా ఉంటుంది అనేసి. నేను ఇంతకుముందు ట్రావెల్ చేసిన ఫ్లైట్స్ అన్ని ఏంటంటే అవన్నీ సౌదీ ఎయిర్లైన్స్. ఇదేంటంటే ఎమిరేట్స్ అనమాట. ఇది చాలా అంటే ప్రీమియం గా అనిపించింది నాకు ఎక్స్పీరియన్స్ అంతా. అండ్ ఇదేంటంటే ప్రికాషన్స్ అన్ని వాళ్ళు ఇట్లా ఇచ్చేస్తారనమాట చూసుకోవడానికి. అండ్ ఇక్కడ అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు, వీఆర్ అబౌట్ టు స్టార్ట్ అని చెప్పి. అండ్ ఇక్కడ వాళ్ళు హెడ్ ఫోన్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి, మనం మ్యాప్ లో చూడొచ్చు మనం ఎక్కడున్నామని, కరెంట్ లొకేషన్ అంతా. విండో వ్యూ అయితే దీనిది ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది ఉంటుంది కదా, అంతా మనము వీడియోస్ అంతా చూడడానికి అది నేను మీకు చూపిస్తున్నాను. బాలీవుడ్ లో ఏమేమి ఉన్నాయి, ఇండియన్ రీజనల్ అనేసి వీడియోస్, సాంగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చాలా వెరైటీస్ మూవీస్ ఉన్నాయి, వీడియో సాంగ్స్ ఉన్నాయి, ఆడియో సాంగ్స్ ఉన్నాయి, ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట. ఎంటర్టైన్మెంట్ సెక్షన్ లో అంతా అన్ని నేను ఇంకొకసారి స్క్రోల్ చేసి చూపిస్తున్నాను. ఒక్కొక్క ఫ్లైట్ లో ఒక్కొక్కలా ఉంటాయన్నమాట ఈ మూవీస్ అన్ని అనేది. అండ్ దాంతో పాటు ఇంకా వాళ్ళైతే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారనమాట బిఫోర్ బోర్డింగ్, ఎలా సేఫ్టీ ప్రికాషన్స్ అంతా, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎలా ఉండాలి ఏంటి అనేది. అండ్ ఇంకొంచెం సేపట్లో అయితే బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఫ్లైట్ ఇన్సైడ్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. వాళ్ళు ఇంకా గేట్ క్లోజ్ చేసేసి ఇలా లైట్స్ ఆన్ చేశారనమాట. చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఎమిరేట్స్ లో అండ్ నార్మల్ ఫ్లైట్ లో డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ విండో ఇదంతా ఏంటంటే కొంచెం చాలా ప్రీమియం గా అనిపించింది అనమాట నాకు. అండ్ మనము ఫ్లైట్ వ్యూస్ కూడా ఆపరేట్ చేసుకొని చూడొచ్చు. ఎట్ ద టాప్ ఆఫ్ ద ఫ్లైట్ బ్యాక్ సైడ్ వ్యూ ఎలా ఉంది అనేది చూడొచ్చు. ఇలా ఉంటుందన్నమాట ఫ్లైట్ బ్యాక్ సైడ్ వ్యూ అనేది టాప్ లో. అండ్ మనము దాంతో పాటు ఫ్రంట్ వ్యూ, ఇదేంటంటే సైడ్ డౌన్ వ్యూ, రన్వేలో వెళ్ళేటప్పుడు ఆ వ్యూ కూడా మనం చూడొచ్చు అనమాట ఎమిరేట్స్ లో. అండ్ దాంతో పాటు ఫ్రంట్ వ్యూ ఇంకా పైలట్స్ కి ఎగ్జాక్ట్ గా కాక్పిట్ వ్యూ లా అయితే ఉండదు, కానీ నార్మల్ గా ఫ్రంట్ ప్లేన్ వ్యూ అయితే ఎలా ఉంటుంది అనేది అయితే మనం ఒక వ్యూ అయితే చూడొచ్చు. దాంతో పాటు ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అనమాట. జస్ట్ మన ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ దాంతో పాటు నేను మీకు చూపిస్తున్నాను, అక్కడ ఏంటంటే ఇది రిమోట్ అనమాట. మనం దాంట్లో నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. అక్కడ ఫిక్స్ చేసుకోవడానికి ప్లేస్ ఉంటుంది. సో మనం అక్కడ ఫిక్స్ చేసేసుకొని అక్కడ నుంచి అయినా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకునేసి మనకి ఏది కావాలంటే అది సపరేట్ గా వింటూ ఉండొచ్చు అనమాట. జర్నీని అలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు నేనైతే ఆ విండో నాకు కొంచెం యూనిక్ గా అనిపించింది ముందు కంటే. సో నేను దాన్నే రికార్డ్ చేస్తున్నాను వీడియోలో అయితే. అండ్ ఇంకా నా పక్కన వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారనమాట. అండ్ దాంతోపాటు ఫుడ్ కూడా ఇచ్చేసారు మనకి. బోర్డింగ్ స్టార్ట్ అయిపోయి టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఫుడ్ ఇచ్చారు. ఇదేంటంటే కొంచెం వెరైటీగా అనిపించింది నాకు. డేట్స్ అండ్ సమ్ ఫ్రూట్స్ అండ్ ఇక్కడ ఏంటంటే రోటీ టైప్ ఉందన్నమాట. అది దాంతో పాటు అది స్వీట్ కూడా ఇచ్చారు, తిరామిసు. యాపిల్ జ్యూస్ తీసుకున్నాను.
చూసారు కదా వీడియో, అదేంటంటే మనం ఇప్పుడు రియాద్ టు దుబాయ్ వెళ్తున్నాం కదా, సో అక్కడ టూరిజంని ప్రమోట్ చేయడానికి ఇలాంటి వీడియోస్ అన్ని వాళ్ళు చేసి ఫ్లైట్లో అంతా ఇలా పెడుతూ ఉంటారనమాట. సో అదైతే మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసేసుకోండి. అండ్ ఇలా మన ఫ్లైట్ అయితే ఇలా ఇంకా వెళ్తూ ఉందన్నమాట. ఆన్ ద ఎయిర్ ఉంది అండ్ ల్యాండింగ్ కూడా సేఫ్గా అయిపోయిందనమాట. మనకి దుబాయ్లో సేఫ్గా రీచ్ అయిపోయాము. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.